దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో న్యూ లైఫ్ చర్చ్ లైవ్ సర్వీస్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వక స్వాగతాన్ని, ఆహ్వానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మే మాసం చివరి ఆదివారం ఆరాధనలో మనమందరం నడిపింపబడ్డాం. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన దినంగా ఈ దినాన్ని మనమందరం కూడా జరిగించుకుంటున్నాం. ప్రపంచ ప్రార్థన దినోత్సవం, అదే రీతిగా పెంతెకోస్తు దినోత్సవాన్ని మనం జరిగించుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా ఈ రోజున ప్రార్థన దినోత్సవంగా, అదే రీతిగా పెంతెకోస్తు డేగా దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనము దేవుని సందేశంలోకి, దేవుని వాక్యంలోకి మనం నడిపింపబడదాం. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా మన లైవ్ సర్వీస్ ఆరాధనలో మనం ముందుకు నడిపింపబడదాం. ఈ రోజున దేవుని వాక్య సందేశం, దేవుని కృప అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుని కృప అంటే ఏంటిది, ఆ కృపను పొందిన వ్యక్తులు ఎవరో, వారి జీవితాల్లో కృప ఏ విధమైన కార్యాలను చేసిందో, ఏ విధమైన కార్యములను జరిగించిందో మనం ఈ రోజున దేవుని సందేశం ద్వారా మనం వినబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఫేస్బుక్ లైవ్ సందేశంలో చివరి వరకు సందేశాన్ని వినండి. అభ్యంతరపరచబడకుండా చక్కటి వాక్య సందేశం ఈ రోజున మీకు ఇవ్వబడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీ కుటుంబాలతో సహా ఈ లైవ్ సర్వీస్ సండే ఆరాధనని మీరు వీక్షించాల్సిందిగా ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కలుపుసుకుందాం, ప్రార్థన చేస్తూ మనం ఆరాధనలోకి నడిపింపబడదాం. మహోన్నత నామం కలిగిన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సభలో మరొక పర్యాయం ఈ రీతిగా మీ ఉన్నత నామాన్ని మహిమపరచడానికి, గణపరచడానికి మే మాసం అంతటి వరకు మీరు కాపాడిన విధానం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దిన ఆదివార ఆరాధనని, లైవ్ సర్వీస్ ఆరాధనని మేము ప్రారంభిస్తుండగా అయ్యా మీరు మాకు తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృపను గురించి మేము ధ్యానించబోతుండగా మీ కృపలో ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యతను మీరు మాకు తెలియజేయాల్సిందిగా వేడుకుంటున్నాం నాయన. మీ ఆత్మ నడిపింపుని చాలా ప్రత్యేకమైన రీతిలో మీరు కనపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా, నేరుగా మీరు మాట్లాడండి అయ్యా. ఈ రోజున నాయన నీ మాటలు అందిస్తున్న సేవకునిగా నన్ను నేను మరుగుపరచుకోండి దేవా. నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిని నీ బూరగా వాడుకోనమని నేను ప్రార్థన చేస్తున్నాను. లోతైన ఆధ్యాత్మిక సంగతులని, ఆధ్యాత్మిక విషయాలని మీరు బోధిస్తూ రమ్మని, మీరు తెలియజేస్తూ రమ్మని నేను వేడుకుంటున్నాను. ఈ రోజున జరుగుతున్న ఆరాధన అంతటి ద్వారా మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోమని, మీ నామాన్ని మాత్రమే ఘనపరచుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో, దివ్య నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో, ఉన్నత నామములో మరొక పర్యాయం న్యూ లైఫ్ చర్చ్ లైవ్ సర్వీస్ ఆరాధనకి నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వక స్వాగతాన్ని, ఆహ్వానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా ప్రతి ఆదివారం దైవ సందేశం లైవ్ ద్వారా మీకు ఇవ్వబడుతూ ఉంది. చాలామంది వింటున్నారు. వింటున్న వారు మీరు ఎలా దీవింపబడుతున్నారో, ఆస్వాదింపబడుతున్నారో కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తున్న దాన్ని బట్టి, మీరు ఇస్తున్న లైక్స్ని బట్టి, అదే రీతిగా ఈ సందేశాన్ని మీరు షేర్ చేస్తున్న విధానం బట్టి నేను దేవుణ్ణి ఎంతో మహిమపరుస్తూ ఉన్నా, దేవుణ్ణి ఎంతో గణపరుస్తూ ఉన్నా. ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. వాక్య అంశం ఏంటంటే, ఈ రోజున దేవుని వాక్య అంశం దేవుని కృప. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మూల వాక్య భాగం ఈ రోజున మన ధ్యానాంశంగా ఈ రోజున మనం చదవబోతున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడతాం.
చూడండి, ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం ఒక చక్కటి ధైర్యాన్ని ఇస్తున్న మాట, ఆదరణిస్తున్న మాట, మనల్ని అభయమిస్తున్న మాట. ఈ మాట, పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతోంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఉన్న ఆత్మీయ అర్థం, ఆత్మీయ భావం ఏంటంటే, పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప విడిచిపోదు అని దేవుడు తన వాక్యం ద్వారా జాలిపడుతూ మన యందు జాలిపడుతున్న యెహోవా సెలవిస్తున్న మాట ఈ మాటగా రాయబడతాం. చూడండి, పర్వతాలు కలగజేయబడినప్పుడు, పర్వతాలని దేవుడు సృష్టించినప్పుడు వాటి స్థానములో అవి కదల్చబడకోకుండా ఉండాలని పర్వతాలు కలగజేయబడ్డాయి, పర్వతాలు సృష్టింపబడ్డాయి. అదే రీతిగా మెట్టగా ఉన్న స్థలము, అంటే భూమికి ఎత్తైన స్థలము మెట్టగా ఉన్నదానిగా పోల్స్తారు. ఈ ఎత్తైన ఈ స్థలముగా ఉన్న భూమి మెట్టగా వర్ణిస్తారు. ఆ మెట్టగా ఉన్న స్థలము కూడా ఎప్పుడు తత్తరిల్లదు. ఎప్పుడైనా ఫ్లాట్గా ఉన్న భూమి మాత్రమే తత్తరిల్లుతుంది, కానీ మెట్టగా ఎత్తుగా భూమికి ఎత్తుగా ఉంటున్న ఆ స్థలము ఎప్పుడు కూడా తత్తరిల్లదు. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప విడిచిపోదు అని అంటున్నాడు. అంటే పర్వతాలు ప్రకృతి ధర్మాన్ని పట్టి, సృష్టి ధర్మాన్ని పట్టి, వాటి స్థాయిని విడిచిపెట్టి, వాటి ధర్మాన్ని విడిచిపెట్టి, పర్వతాలు ఒకవేళ కదల్చబడని పర్వతాలు అవి కదల్చబడి అవి తొలగిపోయినా, మెట్టగా ఉన్న స్థలము కదిలింపబడకోకుండా ఉండాలని కలగజేయబడిన ఆ మెట్ట అనబడుతున్న స్థలము తత్తరిల్లిన నా కృప అనేది నేను విడిచిపోదని దేవుడు ఎంతో స్పష్టంగా ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు. అభయం ఇస్తున్న మాట, ధైర్యం ఇస్తున్న మాట నా ప్రియబిడ్డలారా. ఏది సంభవించిన, ఏది జరిగిన, ఏది ఏమైనా, ఏది సంభవించిన, పర్వతం లాంటి కదల్చబడని పర్వతాలు తొలగిపోయిన, మెట్టగా ఉన్న స్థలం, తత్తరిల్లని స్థలమైన మెట్టగా ఉన్న భూమి అది తత్తరిల్లిన నా కృప విడిచిపోదని దేవుడు అంటున్నాడు. ఈ రోజున దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పర్వతాలు తొలగిపోవు, పర్వతాలు కదల్చబడవు, కానీ కదల్చబడిన తత్తరిల్లిన అసంభవమైనవి సంభవమైనట్టుగా జరిగిన ఆయన చెప్పిన కృప, ఆయన నీకిచ్చిన కృప నీ జీవితంలో నుండి ఎన్నడూ విడిచిపోదు అని దేవుని వాక్యం ఎంతో అద్భుతంగా మనతో మాట్లాడుతోంది. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూస్తే వాక్య భాగం ఇలా రాయబడుతోంది. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 2వ వచనం 3వ వచనం. కావున భూమి మార్పు నందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడమంటున్నా. చూడండి, ఒకవేళ పర్వతాలు కూడా కదల్చబడని పర్వతాలు ఒకవేళ ఏ పరిస్థితుల్లో కదిలినా కానీ, మెట్టగా ఉన్న స్థలము ఎప్పటికైనా, ఈ మెట్టగా ఉన్న స్థలము ఏ పరిస్థితుల్లో అయినా అది తత్తరిల్లని పరిస్థితి ఉంటుంది. కానీ ఒకవేళ అది తత్తరిల్లినా కూడా దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆ నా కృప మాత్రం ఎప్పటికీ నిన్ను విడిచిపోదు అని రాయబడతాను. అందుకని ఈ రోజున వాక్య భాగం మనతో ఏం చెబుతోందనంటే, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప అనేది విడిచిపోదు అని వాక్య భాగం ఈ రోజున మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మన వాక్య భాగ అంశం ఏంటంటే దేవుని కృప. ప్రతి విశ్వాసి నోటిలో ఉండే మాట ఏంటంటే, ప్రతిరోజు విశ్వాసి నోటిలో ఉండే ఒక మాట ఏంటంటే దేవుని కృప. ఈ మాట లేకుండా విశ్వాసి నోటిలో ఈ మాట రాకుండా ఏ రోజు కూడా ఉండదు నా ప్రియబిడ్డలారా. ప్రతి క్రైస్తవ సంగీతంలో ఉన్న పాటలని, ప్రతి క్రైస్తవ పాటలో ఈ వచ్చే పదం ఏంటంటే దేవుని కృప. ప్రతి విశ్వాసి నోటిలో ఉండే మాట దేవుని కృప. ప్రతి క్రైస్తవ భక్తి గీత పాటలో ఉండే పదము దేవుని కృప. అందుకని విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప ఊట దేవుని కృప నా ప్రియబిడ్డలారా. దేవుని కృప అంటే ఏంటిది? కృపకి ఇవ్వబడుతున్న నిర్వచనం, కృపకి ఇవ్వబడుతున్న
డెఫినేషన్ ఏంటిదనంటే, విలువ చెల్లించలేనిది మనకు ఉచితముగా అనుగ్రహింపబడినదే దేవుని కృప అంటే. కృప అంటే విలువ చెల్లించలేనిది. అంటే విలువ మనము దానికి మనం ఏమాత్రం కూడా ఎన్ని జీవితాలు ఎత్తినా, ఎన్ని పనులు చేసినా జీవితకాలం అంతా రుణపడి ఉండాల్సిందే కానీ దానికి మనం విలువ చెల్లించలేము. నా ప్రైవేట్ విలువ చెల్లించలేనిది మనకు ఉచితముగా ఇవ్వబడినది దేవుని కృప. ఒక వ్యక్తికి మరణకరమైన పరిస్థితి కలిగినప్పుడు, అతనికి అత్యంత అవసరమైన వెంటిలేటర్ పరిస్థితి కలిగినప్పుడు అతనికి ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టినప్పుడు రోజుకి ఒక సిలిండర్ ఆక్సిజన్ పెడితే అది 1000 రూపాయలు తీసుకుంటారు. అదే రీతిగా ఒక నెలకైతే 30,000. అలాగ చూస్తే కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, సంవత్సరం అంతటికి అతనికి కావాలంటే, ఆక్సిజన్ మీదనే అతను బ్రతకాలంటే ఆక్సిజన్కి ఒక రోజు విలువ చెల్లిస్తాడు. ఎక్కువ డబ్బులు ఉంటే 2 నెలలు చెల్లిస్తాడు. బాగా కోటీశ్వరుడైతే 1 సంవత్సరం చెల్లిస్తాడు. కానీ సంవత్సరాలు ఆక్సిజన్కి విలువ చెల్లించలేడు. నా ప్రైవేట్ అదే దేవుని కృప. దాన్ని నువ్వు విలువ చెల్లించలేవు. కానీ ఆ ఆక్సిజన్ ఏ రీతికైతే ఉచితంగా మనకి గాలి పీల్చుకునే రీతిగా ఉచితంగా ఆ ప్రాణవాయువు ఆక్సిజన్ ఇవ్వబడుతోందో, దేవుని కృప కూడా అది విలువ చెల్లించలేనిది మనకు ఉచితముగా ఇవ్వబడినది దేవుని కృప అంటే. అర్హత లేని వాడిని అర్హుడిగా మార్చేది కృప. యోగ్యత లేని వాడిని యోగ్యునిగా, అర్హునిగా మార్చేది దేవుని కృప. అన్మెరిటెడ్ ఫేవర్ అని రాయబడుతోంది. కృప అంటే గ్రేస్ అనే మాటకు అర్థం ఏంటంటే అన్మెరిటెడ్ ఫేవర్ అని అర్థం. అంటే దేవుని కృప విలువ చెల్లించలేనిది, అది ఉచితముగా అనుగ్రహింపబడినది. ఏ అర్హత లేని వ్యక్తికి, ఏ యోగ్యత లేని వ్యక్తికి, ఎందుకు పనికిరాని వ్యక్తికి ఒక వరముగా ఇవ్వబడినది దేవుని కృప. ఒక అర్హతగా, ఒక యోగ్యతగా, ఒక ధన్యతగా మానవునికి ఇవ్వబడినది దేవుని కృప అని మనము ధ్యానించుతున్నాం. దేవుని కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప ఎంతో ప్రాముఖ్యమైనది. నా ప్రైవేట్లారా, ఈ రోజున దేవుని కృప ప్రతి ఒక్కరికి అవసరం. నా ప్రైవేట్లారా, కృప లేనిది ఏ వ్యక్తి బ్రతకలేడు. కృప ఎంతో ప్రాముఖ్యమైన ఆ పాత్రను, ఎంతో ప్రాముఖ్యమైన భూమికను పోషిస్తోంది విశ్వాస జీవితంలో. కృప లేనిది ఏ వ్యక్తి కూడా బ్రతకలేడు. నా ప్రైవేట్లారా, కృప ఎంతో ప్రాముఖ్యమైనది. కృప ఎంతో ప్రాధాన్యమైనది. కృప ఎంతో అవసరమైనది. నా ప్రైవేట్లారా, ఈ రోజున ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కృప కావాలి, దయ కావాలి. హైందవ ప్రజలకి మనము చూస్తే, హిందువులను మనం చూస్తే, అన్య బిడ్డలను మనం చూస్తే, వారు కొనుక్కున్న ఆటోల మీద కానీ, వారు కొనుక్కున్న వాహనాల మీద కానీ వెనక రాస్తారు. ఏమని రాస్తారంటే పెద్దమ్మ తల్లి దయ అనో, లేదంటే ఏదో ఒక వారి దేవత దయ అని రాస్తారు. అంటే వారు ఏం కోరుకుంటున్నారంటే దయ కావాలి, కృప వారి మీద ఉండాలని కోరుకుంటారు. ముస్లింలు ఏం కోరుకుంటారంటే హంబుల్ బిల్లుల్లా అని అంటారట. అంటే అల్లా కృప అని అర్థం. ముస్లింలకి కూడా ఏం కావాలంటే అల్లా కృప కావాలి. అందుకని హంబుల్ బిల్లుల్లా అని అంటారు. అంటే అల్లా కృప మాకు ఉండాలి అని అంటారట. అంటే ఈ రోజున హిందువులకి కృప కావాలి, ముస్లింలకి కూడా కృప కావాలి, దయ కావాలి. అయితే క్రైస్తవ బిడ్డలకి ఇచ్చిన గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత ఏంటంటే వారికి దయ తెలుసు, వారికి కృప తెలుసు. కానీ క్రైస్తవ బిడ్డలకి, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే మన దేవుడే కృపగల దేవుడు. వారికి కృప తెలుసు, దయ తెలుసు, కానీ మనకి కృపగల దేవుడే తెలుసు. మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం ఈ మాటగా రాయబడుతోంది. ఈ విధంగా రాయబడుతోంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానిద్దాం. అక్కడ యెహోవా ఇశ్రాయేలుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందైన భూమి అందైన లేడు. నా ప్రైవేట్ ఆయన కృప చూపించినట్టుగా ఆకాశమందైన భూమి అందైన ఏ దేవుడు లేడు. నా ప్రైవేట్ అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కృప చూపుతున్న దేవుడు మన దేవుడు. భూమి మీద, ఆకాశం మీద ఆయన కృప చూపించినట్టుగా, ఆయన దయ చూపించినట్టుగా ఏ దేవుడు లేడని రాయబడుతోంది. అలాంటి దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు. అలాంటి దేవుని బిడ్డగా నీవు
జీవిస్తున్నాం నా ప్రియ బిడ్డలారా. దేవుని కృప ఎంతో అద్భుతమైనది, ఎంతో అనిర్వచనమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది నా ప్రియ బిడ్డలారా. దేవుని వాక్య భాగంలో మీరు ధ్యానిస్తే ఇలా రాయబడుతోంది, దేవుని కృప ఎంతో అమూల్యమైనదని కీర్తనకారుడు 36వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు. 36వ కీర్తన 5వ వచనంలో ఆ కృప ఆకాశాన్ని అడ్డుచుంది అని అంటాడు. 36వ కీర్తనల గ్రంథం 7వ వచనాన్ని చూడండి, ఏమని రాయబడుతోంది. నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. 36వ కీర్తన 5వ వచనంలో మీరు చూస్తే, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సందర్భము అంతరిక్షమునంటుచున్నది. నీ కృప ఎంతో అమూల్యమైనది. నీ కృప ఆకాశం అంటుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనదని రాయబడతాం. నీ కృప మా మీద ఉండును గాక అని రాయబడతాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా చూస్తే దేవుని వాక్య సందర్భంలో, దేవుని వాక్యములలో దేవుని కృపని గురించిన వచన భాగాలు ఎంతో ప్రాముఖ్యంగా, ఎంతో ప్రత్యేకంగా రాయబడ్డాయి నా ప్రియ బిడ్డలారా. ఈ రోజున దేవుని కృప ప్రతి ఒక్కరికి అవసరమైనది. దేవుని కృప నాకు వద్దు, దేవుని కృప నాకు అవసరం లేదు అని చెప్పే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో లేదు. అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాధాన్యమైనది దేవుని కృప. అందుకని ఈ రోజున మన వాక్య భాగ అంశం ఏంటంటే, పర్వతాలు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప విడిచిపోని దేవుని కృపను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఏమి జరిగినా కానీ, ఏమి సంభవించినా కానీ, పర్వతాలు తొలగిపోయిన, మెట్టగా ఉన్న స్థలములు అవి తత్తరిల్లవసలవి, అవి వాటి కింద మనుషులు ఎప్పుడు ఆధారంగా ఉంటారు. ఆ మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఇలా రాయబడుతున్న మాట ధ్యానిస్తారు. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోను మెట్టెలలోను ఉన్నత స్థలములలోను దాగిరి. అంటే దేవుని వాక్యం రాయబడుతోంది, మెట్టగా ఉన్న స్థలము అది మనుషులు అందులో దాగి ఉండే స్థలం అది. ఎందుకంటే అది కదల్చబడదు, అది ఏమాత్రం తత్తరిల్లదు. అది మెట్టలలో కూడా వారు దాగి ఉన్నారట. పర్వతాలు తొలగిపోవు, మెట్టలు తత్తరిల్లదు. అలాంటి ప్రకృతి ధర్మం ఏంటంటే, సృష్టి ధర్మం ఏంటంటే, అవి కదల్చబడకోకుండా ఉండటానికి దేవుడు సృష్టించాడు. కదల్చబడకోకుండా ఉన్నవి కదల్చబడిన సృష్టి ధర్మాన్ని మీరి అవి తొలగిపోయినా, తత్తరిల్లని ఆ మెట్టలే తత్తరిల్లిన నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని అంటే, ఏవి సంభవించినా, ఏవి జరిగినా, ఏవి కలుగుతున్నా నా కృప నిన్ను విడిచిపోదనేది దేవుడు ఒక అభయం ఇస్తున్న సందేశం, మనకు ఒక ధైర్యం ఇస్తున్న సందేశం నా ప్రియ బిడ్డలారా. అందుకనే కృప అంటే విలువ చెల్లించలేనిది, మనకు ఉచితముగా ఇవ్వబడినది. ఏ అర్హత లేని వ్యక్తిని అర్హుడిగా మార్చేది కృప. ఏ యోగ్యత లేని వ్యక్తిని యోగ్యునిగా, అర్హునిగా, ధన్యునిగా మార్చేది దేవుని కృప. ఈ కృప ఎంతో అవసరము, ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రాముఖ్యమైనదని మనం ధ్యానిస్తున్నాం. ప్రతి విశ్వాసి నోటిలో ఉండే మాట కృప, ప్రతి క్రైస్తవ భక్తి గీతంలో ఉండే అన్న పదము దేవుని కృప. విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప ఊట, వరం ఏంటంటే దేవుని కృప. అది ఒక ఊటలా, అదొక వరములా మనకి ఇవ్వబడినది. ఎంత తోడుకుంటే ఊటలో నీళ్ళు వస్తున్నాయో అంత కృపలో ఉన్న దీవెన మనం పొందాలని ఒక ఊటగా, ఒక వరముగా కృప మనకి ఇవ్వబడినది. అయితే ఈ కృప పొందిన విశ్వాసులు కానీ, భక్తులు కానీ ఎవరై ఉన్నా, ఈ కృప వారి జీవితంలో ఏ విధమైన కార్యాలని, ఏ విధమైన క్రియలను చేసింది కృప అంటే, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కృపను పొందిన 2 భక్తులు కనపడతారు. కొత్త నిబంధన గ్రంథంలో కృపను పొందిన 2 భక్తులు మనకి కనపడతారు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని కృపను పొందిన వ్యక్తి ఎవరంటే నోవహు దేవుని కృపను పొందుతాడు. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో మీరు ధ్యానిస్తే, కృపను పొందిన జీవితములలో మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి మనుషుడు ఎవరనంటే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను.
9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును. నోవాహు నీతిపరుడును. తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములలో నిందారహితుడనై ఉండను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా రాస్తూ ఉంది, స్పష్టంగా అక్కడ బోధిస్తూ ఉంది. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు అని రాయబడతాం. నోవాహు అనే మాటకి అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనములో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయములోను మన పని విషయములోను ఇతను మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అనే పేరు. నోవాహు అనగా నెమ్మది అని అర్థం. ఈ నోవాహు జీవితంలో దేవుడు ఏం చూపించినాడు, నోవాహు ఏం పొందినాడు అనంటే యెహోవా దృష్టి యందు కృప పొందినాడు అని రాయబడతాడు. నోవాహు కాలంలో నోవాహు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల మధ్యలో దేవుని కృప పొందినాడు అనంటే సమస్త మానవాళి దేవుడు ఏర్పరిచిన మార్గాల్లో నుండి తొలగిపోయి దేవుని మార్గంలో నుండి తొలగిపోయి దేవుని ఆజ్ఞలని దేవుని మాటలు గైకొనుకోకుండా అవిధేయులైపోయి పాపం చేస్తూ పాపానికి బానిసలుగా మార్చబడిన స్థితిలో ఉన్నప్పుడు నరుల హృదయము దేవునికి ఎంతో ఆయస్కరమైన రీతిగా ప్రతి నరుని హృదయం, ప్రతి మనుషుని హృదయం మార్చబడి చెడుతనం కలిగిన వారుగా మనుషులందరూ మార్చబడ్డప్పుడు సమస్త మానవాళిని కలగజేసినందుకు దేవుడు ఎంతో నొచ్చుకున్నాడు. ఇక సమస్త మానవాళిని తుడిచిపెడదాం, సమస్త మానవాళిని నాశనం చేద్దామని అనుకుంటున్న సమయంలో యెహోవా దృష్టి యందు నోవాహు మాత్రమే కృప పొందినాడు అని రాయబడింది. ఈ నోవాహు దేవుని దృష్టిలో కృప పొందడం వల్ల నోవాహు జీవితంలో ఆ కృప ఏ విధమైన కార్యాన్ని చేసిందనంటే నోవాహు జీవితంలో నోవాహు కుటుంబంపై దేవుని కృప రావటం వలన నోవాహు ఆ జలప్రలయములో నుండి అతని కుటుంబం కాపాడబడగలిగింది. దేవుని కృప నోవాహు మీదకి రావటం వలన నోవాహు కుటుంబం అంతా కూడా ఆ జలప్రలయము నుండి రక్షింపబడగలిగిన, దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పింపబడగలిగిన, దేవుని యొక్క కోపం రగిలినప్పుడు మరి 40 దినాలు 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన ఆ యొక్క జడివాన ఆ జలప్రలయం కలిగినప్పుడు చూస్తే ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనములో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం భూమి మీద కురిసినని రాయబడతాం. ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు పర్వతాలు సైతం మునిగిపోతున్నప్పుడు సమస్త సృష్టి సమస్త జీవరాశి ఇక ఆ యొక్క జలప్రలయములో నాశనమైపోయి సమస్త జీవరాశి చనిపోతున్నప్పుడు ఒక్కరు మాత్రమే మిగిల్చబడ్డారు. ఒక్క కుటుంబం మాత్రమే ఆ జలప్రలయంలో కాపాడబడగలిగింది, రక్షింపబడగలిగింది. ఏంటిదనంటే నోవాహు కుటుంబం మాత్రమే. ఆదికాండం చూడండి ఒకసారి దేవుని వాక్యములో మీరు చూస్తే 7వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూస్తే ఈ వాక్య భాగం ఇలా రాయబడుతోంది. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడను. నోవాహు అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండేను అని రాయబడతాం. 40 దినాలు 40 రాత్రులు ప్రచండమైన భూమి మీద ఆ వర్షం కురిసినప్పుడు సమస్త జీవరాశులు చనిపోయినాయి. జంతువులు గాని, పురుగులు లేమి, పక్షులు లేమి, జీవరాశితో సంబంధించినవేమున్నా గాని పర్వతాలు సైతం ఎంతో 100 అడుగులలో భూమికి ఆ నీరు నింపినప్పుడు ఆ ఓడ తయారు చేయబడిన ఓడలో నోవాహు కుటుంబం మాత్రమే, ఇంకా దేవుడు చెప్పినట్టుగా తీసుకొచ్చిన జంతువులు మాత్రమే ఆ ఓడలో మిగిలినాయి. కానీ మిగిలిన సమస్త సృష్టి జీవరాశి అన్నీ కూడా తుడిచివేయబడినాయి. ఈరోజు నా దేవుని కృప ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడుతుంది. నా ప్రియబిడ్డలారా, దేవుని యొక్క దేవుడు ఆ జలప్రలయములో నుండి సమస్త మానవాళిని నాశనం చేయటకు పంపబడిన ఆ జలప్రలయంలో నుండి నోవాహు కుటుంబం కాపాడబడగలిగింది. నోవాహు కుటుంబం రక్షింపబడగలిగింది. దేవుని వాక్య భాగంలో మీరు చూస్తే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వాక్య భాగం ఇలా రాయబడి
రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడెను అని చూడండి. సమస్త భక్తిహీనులందరూ కూడా చనిపోయినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మాత్రమే కాపాడబడగలిగాడు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట రాయబడుతూ ఉంది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను రాయబడతాం. నీటి వరద నా ప్రియబెట్టారు, నీటి వరద అప్పుడున్న లోకమంతా మునిగి నశించింది. దాదాపుగా చరిత్రలో మీరు ధ్యానిస్తే 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన ఆ జడివాన, ఆ ప్రచండమైన ఆ వర్షము పడ్డప్పుడు భూమి మీద ఎన్ని రోజులు నీళ్లున్నాయంటే 371 రోజులు భూమి మీద నీళ్లున్నాయి. 371 days ద ఫ్లడ్ వాస్ ఆన్ ఎర్త్ అని రాయబడతాం. 371 రోజులు భూమి మీద నీళ్లున్నాయి. ఆ భూమి మీద అన్ని రోజులు నీళ్లున్నా నోవాహు ఓడను కాపాడింది. చితిసారపు మ్రానుతో తయారు చేయబడిన ఓడ కాదు, నోవాహుని కాపాడింది. ఆ ఓడకి రాసిన కీలు కాదు, నోవాహు కుటుంబాన్ని కాపాడింది. కేవలము దేవుని కృపనే నోవాహు కుటుంబాన్ని కాపాడింది. చితిసానపు మాను చేసుకున్నారు కదా, చితిసానపు మానుతో ఓడ చేసుకున్నారు కదా, అందుకు కాపాడబడగలిగారు అనుకుంటున్నారు. అది తప్పు. లేకపోతే ఆ ఓడలోకి నీళ్లు ప్రవేశించుకోకుండా దేవుడు చెప్పినట్టుగా రాసిన కీలు కాదు నోవాహు కుటుంబాన్ని కాపాడింది. నోవాహు కుటుంబం మీదకి వచ్చిన ఆయన కృప వారిని కాపాడింది నా ప్రియబిడ్డలారా. అందుకని ఈ రోజున దేవుని కృప మనల్ని కాపాడుతుంది, దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, 8 మంది ఆ ఓడలో ఉన్న వారు రక్షింపబడ్డారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది ఆ నీటిలో నుండి కాపాడబడగలిగి రక్షణ పొందారు. అదే సాదృశ్యంగా బాప్తిజం గురించిన మాట అక్కడ రాయబడతాం. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఈ మాట రాయబడుతున్న మాట మనం అక్కడ చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక 3 పేర్లు అక్కడ రాయబడతాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని రాయబడతాం. వారు రక్షింపబడ్డారని రాయబడతాం, రక్షించుకున్నారని రాయబడతాం. ఈరోజున దేవుని వాక్యం మనకి బోధిస్తున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నోవాహు కుటుంబం మీదకి వచ్చిన దేవుని కృప, లేకపోతే యెహోవా దృష్టి యందు నోవాహు పొందుకున్న కృప ఆ భయంకరమైన జలప్రలయం నుండి నోవాహు కుటుంబాన్ని కాపాడింది, రక్షించింది. యూకే అనే ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం సారా రిచ్లీ అనొక తల్లి ఉండేది. ఆ తల్లికి ఒక్కగానొక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు పేరు పీటర్ రిచ్లీ. ఈ సారా రిచ్లీ అనే ఆ తల్లి ఎంతో ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఈ రీతిగా అడిగేది. ఏమని అడిగేదంటే, ప్రభువా, నా మీద నాకు ఒక్కగానున్న నా ఒక్కగారు కుమారుడి మీద నీ కృప ఉంచమని ప్రతిరోజు ప్రార్థించేదట. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆ బాబు పెద్దవాడు అయిపోయాడు. ఒక యవనస్తుని వయసులోకి వచ్చాడు. యవనస్తుని వయసులోకి పీటర్ రిచ్లీ వచ్చిన తర్వాత తల్లి యొక్క పోషణ అంతా అతని మీద పడ్డప్పుడు ఎక్కువ సంపాదన చేయడానికి దూరదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆస్ట్రేలియా అనే దేశానికి వెళ్ళాడు. బ్రిటన్ అనే దేశం నుండి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాడు. అక్కడ చక్కటి ఉద్యోగం సంపాదించాడు. తల్లి చేసిన ప్రార్థన, నీ కృప ప్రతిరోజు నా మీద నా కుమారుడి మీద ఉండమని ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి ఆ బాబు అక్కడ వర్ధిల్లాడు. చక్కటి ఉద్యోగం కలిగి ప్రతి నెల తల్లికి ఎంతో ఆర్థికమైన సహాయం చేస్తూ ఆ పోస్ట్ ద్వారా డబ్బులు పంపించేవాడు. అలా ప్రతిసారి ఉత్తరం రావటం, తల్లి దాన్ని తీసుకోవటం,
ప్రత్యుత్తరంగా ఒక ఉత్తరం రాసేది. చాలా సంవత్సరాలు అయిపోయినాయి, తల్లి దగ్గరికి వెళ్దామంటే అతనికి కుదరట్లే. ఒక రోజున ఆ నెల తరబడి ఆ డబ్బులు పంపుతున్నాడే కానీ అక్కడి నుండి ఉత్తరం రావట్లే. తన తల్లికి అనారోగ్యం ఉన్నదని, ఆమె మరణకరమైన పరిస్థితికి వచ్చిందని తెలుసుకొని ఈ పీటర్ రిచ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే హుటాహుటిన వెంటనే ఆ దూరదేశమైన తన తల్లి దగ్గరికి, ఇక ఆ రోజులలో త్వరగా వచ్చే మార్గం ఓడ ప్రయాణాలు, ఆ ఓడ ప్రయాణాల్లో నుండే వద్దామని అనుకొని ఆ భయంకరమైన ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల మధ్యలో ఆ ఓడ నెక్కి ప్రయాణం చేస్తున్నాడు ఈ పీటర్ రిచ్లీ. ఇది తెలియకోకుండా ఇక నా కడశ్వాస, నా చివరి శ్వాసకి నేను వచ్చాను. నా బాబుని చూసి మా బాబుని చేర్చుకున్న తర్వాత చూసిన తర్వాతనే తల్లి చనిపోదాం అనుకొని అనారోగ్యంతో ఉన్న ఆ తల్లి కూడా అటుపక్క నుండి ఓడ ప్రయాణం చేస్తూ బాబు దగ్గరికి వస్తాను, ఇటుపక్క నుండి బాబు ఓడ ప్రయాణం చేస్తూ తల్లి దగ్గరికి వస్తున్నారు. ఒకరికి తెలియకోకుండానే ఒకరికి ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బాబు కొద్ది దూరం పీటర్ రిచ్ కొద్ది దూరం ప్రయాణం అయిపోయి రాగానే భయంకరమైన గాలి తుఫానుల మధ్యలో ఆ ఓడ ముక్కలైపోయి అందరూ చనిపోయారు. కేవలం పీటర్ రిచ్ మాత్రమే కాపాడబడగలిగాడు. వెంటనే ఇంకొక ఓడవారు అతను ఒక్కడే మిగిలిపోయినట్టు చూచి అతను ఎక్కించుకొని పీటర్ రిచ్ తీసుకెళ్తా ఉంటే మరొక గాలి తుఫాను వలన ప్రచండమైన ఆ గాలి తుఫాను వలన ఆ సముద్రంలో కలిగిన ఆ భీకరమైన వాతావరణం వలన రెండవ ఓడ కూడా పగిలిపోయింది. అందరూ చనిపోయారు. పీటర్ రిచ్ ఒక్కడు మాత్రమే రెండవ ఓడలో మిగిలిపోయాడు. మూడవ ఓడవాడు అతన్ని చూసి మళ్ళీ ఎక్కించుకున్నారు పీటర్ రిచ్ని. మూడవ ఓడలో వెళ్తుంటే కూడా మూడవ ఓడ కూడా భీకరమైన ఆ వాతావరణ పరిస్థితులు, అది కూడా సముద్రం మధ్యలోనే అది పగిలిపోయినప్పుడు మూడవ ఓడలో ఉన్న వారందరూ చనిపోయారు. పీటర్ రిచ్ని ఒక్కడు మాత్రమే కాపాడబడగలిగాడు. దాని తర్వాత నాలుగవ ఓడలో వెళ్తున్న వారు చూసి అటుపక్కనున్న ఓడవారు ఇతన్ని చూచి ఇతన్ని ఎక్కించుకుని, ఏంటిదయ్యా ఇంత గాలిదుమ్మల మధ్యలో వచ్చిన అందరినీ ఓడలలో పగిలిపోయినా నీవు ఒక్కడవే ఎలా మిగిలిపోయావనంటే ఆ పీటర్ రిచ్ చెప్పిన మాట ఏంటంటే, మా తల్లి చేసే ప్రార్థన, యెహోవా కృప నా మీద నా కుమారుడి మీద ప్రతిరోజు ఆ కృప ఉండాలని వేడుకున్న ప్రార్థననే కాపాడిందని చెప్పాడు. అదే ఓడలో వారి తెలియకోకుండానే వారి తల్లి కూడా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నది. అప్పుడు ఆ కెప్టెన్ అన్నాడు, పీటర్ రిచ్ నిన్ను కాపాడిన దానికి కృతజ్ఞతగా వృద్ధ వయసులో కళ్ళు మూతబడిపోయి ఇంకా తన బాబుని చూడాలని కొస ప్రాణంతో ఉన్న ఒక తల్లి ఇందులోనది. ఆమె కుమారుడుగా నీవు వెళ్ళి దయచేసి ఆమె కుమారుడుగా కొద్ది నిమిషాలు వాళ్ళ బాబుగా నీవు నటన చేయమని చెప్పినప్పుడు అతను సంతోషంగా అంగీకరించాడు. వెళ్ళి చూసే కల్లా పీటర్ రిచ్ని ఎదుర్కొంటూ వచ్చిన సారా రిచ్ అక్కడ కనపడిందంట. పీటర్ రిచ్ ఎంతో తన సొంత తల్లిని చూసి చాలా ఆనందపడి కన్నిటితో ఆమెను కౌగిలించుకుని ఆ బాబుతో కొద్దిసేపు గడిపిన తర్వాత చాలా సంతోషంతో ఆ సారా రిచ్ మరణకరమైన పరిస్థితుల నుండి కూడా కాపాడబడగలిగింది. ఈ రోజున ఈ కథ ఏం సారాంశం చెబుతుందనంటే, ఎన్ని ప్రతికూలమైనవి జరిగినా కానీ, అసభ్యకరమైనవి జరిగినా కానీ, కీడు కానీ, అపాయాలు కానీ ఏవైనా సంభవించనియండి, నోవా కుటుంబాన్ని జలప్రలయంలో కాపాడిన అదే కృప మనల్ని కాపాడగలదు. నా ప్రియబిడ్డలారా, అదే కృప నిన్ను నన్ను రక్షించగలదు. ఆనాడు ఆ జలప్రలయం మధ్యలో మొదటి ఉగ్రత వచ్చినప్పుడు కాపాడిన అదే జలప్రలయంలో నుండి కాపాడిన అదే కృప ఇప్పుడు కూడా ఈ రెండవ రాకడలో, దేవుని ఉగ్రత ప్రచండమైన అగ్నితో కూడిన ఆ రెండవ రాకడలో కూడా నిన్ను నన్ను కాపాడుతుంది అదే కృప. జలప్రలయంలో నోవాహు కాపాడిన కృప నీ మీదకి వచ్చినట్టయితే, నీ కుటుంబం మీదకి వచ్చినట్టయితే, ఈ రెండవ రాకడ అగ్నితో కూడిన ఈ రాకడలో కూడా నిన్ను నన్ను కాపాడుతుంది దేవుని కృప. నా ప్రియబిడ్డలారా, రెండవ కారణాన్ని మనం చూస్తే రెండవ వ్యక్తి ఎవరు? తన జీవితం అంతటిలో కృప పొందిన రెండవ వ్యక్తి ఎవరంటే దావీదు కనపడతాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అక్కడ ఏమని రాయబడుతోందో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని రాయబడతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో కృప చూపించబడిన రెండవ వ్యక్తి, కృప పొందిన రెండవ వ్యక్తి ఎవరంటే దావీదు కనపడతాడు. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ఇష్టుడు లేక ప్రియుడు అని అర్థం.
రాసబడింది నా ప్రియబిడ్డలారా. శాశ్వతమైన కృపను దావీదుకి దేవుడు చూపించాడట. పరిశుద్ధ గ్రంథంలో రెండే రెండు శాశ్వతమైనవి, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప. ఈ శాశ్వతమైన కృప పొందిన వ్యక్తి ఎవరనంటే దావీదు కనపడతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 42వ వచనంలో కూడా దావీదు దేవుని కృప పొందినట్టుగా అక్కడ కనపడుతుంది వాక్యం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 42వ వచనం. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకం నొందిన వారికి, నీవు నీ చేత అభిషేకం నొందిన వానికి పరాచుడవై ఉండకము, నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకో. దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏంటంటే శాశ్వతమైన కృపను చూపుతాడు అని వాగ్దానం చేస్తాడు. ఇలాంటి దావీదు కూడా మరి తన బలహీనతను లేకపోతే ఆ కృప నుండి తప్పిపోయే మరి ఆ విధమైన ఆ శోధన కలిగిందో తెలియదు, కానీ ఇలాంటి దావీదే భయంకరమైన పాపం చేశాడు, భయంకరమైన పాపపు కార్యాన్ని జరిగించాడు. ఒక స్త్రీతో చేయకూడని అపవిత్రమైన కార్యాన్ని జరిగించాడు. ఆ స్త్రీ యొక్క భర్తను కూడా ఉన్నాడని తెలుసుకొని కీర్తితో ఆ భర్తను కూడా చంపించాడు. ఇట్లా చంపించినా కూడా దావీదుకి దేవుడు ఎప్పుడు కూడా ప్రకటింపబడిన ఆ కృపను దూరం చేయలేదు నా ప్రియబిడ్డలారా. ఎందుకంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో సౌలుకు దూరం చేసిన నా కృపను నేను దావీదుకి దూరం చేయలేదని రాయబడుతుంది అక్కడ. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతనికి శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృపను దూరము చేయను అంటున్నాడు. చూడండి, దావీదు విషయంలో దేవుడు ఎంత అద్వితీయమైన కార్యాన్ని జరిగించినాడనంటే పాపము చేసినా కూడా తిరిగి దావీదు దేవుని కృపకు అర్హుడై మారిపోయినాడు. నా ప్రియబిడ్డ, దేవుని కృపకు తిరిగి పొందుకునే జీవితాన్ని తెచ్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే దావీదు ఎంతో భయంకరమైన పాపము చేసిన ఆ పాపం వలన దేవుని కృపకు ఆ దూరం అయిపోయిన తిరిగి దేవుని కృపను పొంది ఆ దేవుని దగ్గరికి తిరిగి దావీదు రాగలిగినాడు. పాపం మానవుణ్ణి దేవునికి దూరం చేస్తుంది, కానీ కృప మానవుణ్ణి దేవునికి దగ్గర చేస్తుంది. పాపం వ్యక్తిని అపరిశుద్ధుని చేస్తుంది, కానీ దేవుని కృప ఒక వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చేస్తుంది. నా ప్రియబిడ్డలారా, ఎంత పాపం వలన ఎంత అపరిశుద్ధుడై మారిపోయాడు, పాపం దేవునికి ఎంత దూరం చేసిందో దేవుని కృపను పొంది ఆ పాపము నుండి విడిపింపబడి దేవునికి అతి దగ్గరగా అతి సమీపంగా దావీదు వచ్చేసినాడు. నా ప్రియబిడ్డలారా, ఎందుకంటే ఆయన కృపగల దేవుని దగ్గరకు వచ్చేసినాడు. అందుకని నాతాను వచ్చి, ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుతో, నువ్వు చేసిన పాపమును బట్టి, నువ్వు ఎవరికి తెలియకోకుండా చేసిన తప్పిదాన్ని బట్టి, ఎవరు తెలియదని అనుకొని నువ్వు చేసిన పాపం బట్టి నన్ను దేవుడు పంపించాడు, ఇగో దేవుని శిక్ష ఈ విధంగా రాబోతుందని నాతాను వచ్చి దావీదుతో చెప్పగానే దావీదన్న మాటలు అతి ప్రాముఖ్యమైన మాటలు. నా ప్రియబిడ్డలారా, ఈరోజు పాపం చేస్తున్న వారు, దేవుని దగ్గరికి రాకుండా ఉన్నవారు దావీదు అనుభవమై మారిపోవాలి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో దావీదు అద్భుతమైన మాటలు అంటాడు. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు, మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదును కాక అని కాదుతో చెప్పినాడు. కాదు అనే ప్రవక్తతో చెబుతున్నాడు. ఇట్లా యెహోవా కృపగలవాడు, ఆయన కృపగలవాడు కాబట్టి నన్ను క్షమిస్తాడు, ఆయన కృపగలవాడు కాబట్టి నా పాపాన్ని పరిహరిస్తాడు, ఆయన కృపగలవాడు కాబట్టి తిరిగి నన్ను పరిశుద్ధునిగా పవిత్రుడిగా నన్ను మార్చుతాడని అనుకొని ఏం చేశాడనంటే యెహోవా కృపగలవాడు అని అనుకొని కృపగల దేవుని దగ్గరకు వచ్చాడు. అందుకనే దావీదు విషయంలో దేవుడు అత్యంత ఉన్నతమైన కృపను చూపించినాడు. అందుకనే దావీదే దేవుని యొక్క వాక్య సాక్ష్యంగా చెబుతాడు. ఏమని అంటాడనంటే కీర్తనల గ్రంథం 66వ కీర్తన 20వ వచనంలో, కీర్తనల గ్రంథం 89వ కీర్తనల గ్రంథం 33వ వచనంలో దావీదు ఇలాగ అంటాడు. 66వ కీర్తనల గ్రంథం 20వ వచనం,
దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అని అంటున్నాడు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అని అంటున్నాడు. తొలగించలేదు దావీదు విషయంలో. దేవుని కృప, ఆ కృపను శాశ్వతమైన కృపను చూపుతానని పలికిన దేవుడు ఆ కృపను చూపించాడే గాని ఇంకా దాన్ని తొలగించలేదు. నా ప్రియబిడ్డలారా, 89వ కీర్తనల గ్రంథంలో మీరు ధ్యానిస్తే ఒక అద్భుతమైన మాట అక్కడ కూడా రాయబడుతోంది. 89వ కీర్తనల గ్రంథం 33వ వచనం. 89వ కీర్తనల గ్రంథం 33వ వచనం ఇలా రాయబడుతున్న మాట, నా నిబంధనను, ఆ 89వ కీర్తనల గ్రంథం 33వ వచనంలో, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అని రాయబడతాను. నా కృప అతనికి ఎడము చేయను అని అంటున్నాడు. ఇక్కడ దావీదు విషయంలో దేవుడు మాట్లాడుతూ ఇక్కడ పలుకుతున్న మాటలు అంటే, దేవుని కృప ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే, పాపిని పరిశుద్ధుడిగా మారుస్తుంది. ఒక వ్యక్తి జీవితాన్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది, సమీపంగా తీసుకొస్తుంది. అయోగ్యుని యోగ్యునిగా మారుస్తుంది. అర్హత లేని వాడిని అర్హుడిగా మారుస్తుంది. యోగ్యత లేని వాడిని యోగ్యునిగా మారుస్తుంది. నా ప్రియబిడ్డలారా, ఎంత యోగ్యునిగా దేవుని కృప దావీదుని మార్చిందంటే, నా హృదయానుసారుడు అని దేవుడే పిలిచినట్లుగా చేసింది. అపొస్తలుల కార్యములు మీరు ధ్యానిస్తే చక్కటి మాట అక్కడ మీరు చూస్తారు. అపొస్తలుల కార్యములో దావీదుని గురించిన సాక్ష్యం అక్కడ రాయబడుతూ ఉంటుంది. అపొస్తలుల కార్యములో మీరు చూస్తే దావీదుని గురించిన దేవుని సాక్ష్యం ఎంత అద్భుతంగా అక్కడ రాయబడుతుంది అంటే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో అనుకుంటా దావీదుని గురించిన మాటలు అక్కడ రాయబడతాయి. ఏమని రాయబడతాయి అని అంటే, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి ఎంత సాక్ష్యం దావీదు కలిగి ఉన్నాడు. చూడండి, పాపములో పడవేయబడిన, పాపం అతనికి కర్మకు వదిలేసిన ప్రభు కృప అతన్ని ఏం చేసిందంటే పాత్రునిగా చేసింది. అది దేవుని కృపలో ఉన్న ప్రాముఖ్యత. పాపం చేసిన వ్యక్తి పాపం ఏం చేస్తుందంటే కర్మకు వదిలేస్తుంది. ఇక కర్మ ఇది నువ్వు అనుభవించాలని వదిలేస్తుంది పాపం. కానీ కృప ఏం చేస్తుందంటే, ఆ కృప ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే దేవునికి పాత్రునిగా చేస్తుంది. దేవుని కృప అది దావీదు విషయంలో మనం చూస్తున్న అనుభవం. నా ప్రియబిడ్డలారా, అందుకని పాపపు అగ్నిని ఆర్పే నీరు ఏదైనా ఉందంటే అది దేవుని కృపే అని అన్నాడు ఒక భక్తుడు. పాపపు అగ్నిని ఆర్పే శక్తి నీటికే ఉంది. ఒక అగ్ని ఏది ఆరుతుందంటే నీళ్లు పోస్తే అగ్ని ఆరుతుంది. అలాంటి పాపపు అగ్ని దావీదులో రేకెత్తబడింది. ఆ పాపపు అగ్నిని చల్లార్చి, ఆ అగ్ని మంటను, ఆ పాపపు మంటను దావీదులో చల్లార్చింది దేవుని కృప. అగ్ని అంటే పాపపు అగ్నిని కూడా చల్లార్చే నీరు దేవుని కృప. నా ప్రియబిడ్డలారా, ఆ కృప అంత బలంగా పొందాడు. అందుకని మళ్ళీ ఎన్నడూ పాపం చేయలేదు, మళ్ళీ ఎన్నడూ దోషం చేయలేదు. అందుకనే హృదయానుసారుడై మార్చబడ్డాడు. దేవునికి ఎంతో యోగ్యకరంగా జీవించగలిగాడు. ఒకసారి బ్రెజిల్ అనే దేశంలో ఒక తల్లి, ఒక యవనస్తురాలు ఉండేది. ఆ తల్లి ఎంతో ప్రార్థన పర్రాలు. ఆ యవనస్తురాలి కూడా చాలా ప్రార్థనలోనే పెంచాలని, ప్రార్థనలోనే నడిపింపబడాలని చాలా ఆశపడింది ఆ తల్లి బ్రెజిల్ అనే దేశంలో. కానీ ఆ యవనస్తురాలు ఎదుగుతున్న కొలది లోకాశలతో చాలా వరకు నింపబడిందంట. లోకాశలు, లోకంలో ఉన్న కోరికలతో చాలా నింపబడిందంట. ఇక ఆ తల్లి ఎంత చెప్పినా, ఎంత ఈ విధంగా జీవించదనన్నా, యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి మాటలు ధిక్కరించి యవన ఆశ్రయంలోకి ఆకర్షితురాలైపోయింది ఈ యవనస్తురాలు. ఒకనొక రోజున తన ఆ సామాన్లన్నీ చదురుకొని, ఎంత డబ్బులు ఉన్నాయో అంత డబ్బులు, ఎంత నగదుందో నగదంతా తీసుకొని తల్లికి చెప్పబెట్టకోకుండా ఆ తల్లిని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. లోక ఆకర్షణలకి చాలా ఆకర్షితురాలై వెళ్ళిపోయింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు బట్టి చాలా చక్కగా ఫోటోలు దిగింది. లోకాన్ని చాలా ఆకర్షితురాలై ఎంతగానో సంతోషించే స్థితికి వెళ్ళిపోయింది. కానీ ఆ యవనస్తురాలు లోకంలోనికి వెళ్ళిపోయిన కొద్ది దినాల్లోనే ఆ యవనస్తురాలు జీవితం పాడు చేయబడిన తర్వాత తల్లి దగ్గరికి రాలేని స్థితికి ఆ యవనస్తురాలు జీవితం పాపముతో నింపబడింది. అయినా కానీ ఆ యవనస్తురాల గురించిన భారంతో ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ పాప యొక్క
పాప యొక్క ఫొటోస్ని, ఆమె దగ్గర ఉన్న ఆ డబ్బులతో పాప యొక్క ఫొటోస్ అన్ని తీపిచ్చి ప్రతి ప్రాంతానికి, ప్రతి చోటికి, ప్రతి హోటల్కి, ప్రతి మాల్కి, ఆ మనుషులు గుమ్ముగూడే స్థలాలకు వెళ్ళి ఆ పాప ఫోటోలు అతికిస్తూ, ఈ పాప చిరునామా తెలిసిన వారు నాకు సంప్రదించండి అని ఫోన్ నెంబర్ రాస్తూ వచ్చేది. అలా అలా చాలా రోజులైపోయింది. ఆ యవనస్తురాలు ఇంకా పాపములోనే జీవిస్తూ 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 ఇంకా అలాగే ఉండిపోయింది. ఒక రోజున ఆ పాపములో ఆ యవనస్తురాలు జీవిస్తూ పాపం వల్ల జీవితం అంతా నాశనం చేసుకున్న యవనస్తురాలకి ఈ తల్లి ఎంతో ప్రేమతో ఆ యవనస్తురాల కొరకు వెతుకుతూ ఆ యవనస్తురాల కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఇంటికి రాని పిలుస్తున్న ఒక సందేశంతో కూడిన ఫోటోను చూసింది. అయ్యో, నా తల్లి ఇంతగా ప్రేమించేదా, ఇంతగా నన్ను కోరుకునేదా అనుకొని పరిగెత్తుకుంటూ ఆ ఫోటో దగ్గరకు వచ్చి ఆ ఫోటోను తీసుకొని హత్తుకొని చాలా ఏడ్చిందట ఆ యవనస్తురాలు. నా తల్లి చూసిన ఫోన్ నెంబర్ని చూస్తూ ఆ ఫోటో వెనకాల ఆ తల్లి రాసిన సందేశం ఇలా రాయబడింది: నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నా, ఏ విధంగా నీ జీవితం నాశనం అయిపోయినా, నువ్వు తిరిగి నా ఎదుగురా, నిన్ను ప్రేమించే తల్లి ఇంకా నీ కొరకు ఎదురు చూస్తుందని రాసిందంట. ఈ మాట చూడగానే యవనస్తురాలు, నా తల్లిని కాదనుకొని నేను ఇంత దూరంగా వెళ్ళిపోయాను, నా తల్లిని కాదనుకొని నా జీవితం అంతా ఈ పాపపు జీవితంలో నా జీవితం అంతా నాశనం చేసుకొని పాపముతో నింపబడి పాపములో వస్తురాలైపోయిన నన్ను ఇంకా నా తల్లి కోరుకొని ఇంకా రమ్మంటున్నాను అనుకొని వెంటనే ఆశ్చర్యపడిపోయి నా తల్లి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయిందంటే దేవుని కృప కూడా ఇదే నా ప్రేమిట్లారా. ఒక ఫోటో ఎట్లా పిలిచిందో ఆ యవనస్తురాని దేవుని కృప ప్రతి పాపిని పిలుస్తాం. నీవెక్కడికైనా పాపం చేసి ఎంత దిగజారిపోయిన స్థాయికైనా నువ్వు వెళ్ళిపో. పాపం వల్ల ఎంత కూపం కలిగిన నరకపు కూపంలోకి నీ జీవితం వెళ్ళిపోయినా బాధలే. పాపం వల్ల నీ జీవితాన్ని నువ్వు ఎంత నాశనం చేసుకున్నా పర్వాలే. పాపం నీ జీవితాన్ని ఎంత కబలించినా పర్వాలే. ఆ రిక్త హస్తంతో చేతులు చాపి హత్తుకోవడానికి పిలుస్తున్న యేసయ్య నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. పరిగెత్తుకొని రా అనే సందేశం ఇస్తుంది ఆయన కృప. ఇదే అనుభవం దావీదు జీవితంలో మనం చూస్తాం. అలా పరిగెత్తుకుంటూ దావీదు దేవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి పాపిగా ఉన్నవాడు పరిశుద్ధుడై మారిపోయాడు, హృదయానుసారుడై మారిపోయాడు, ఇష్టానుసారుడై మారిపోయినాడు. దేవుని కృప దావీదుని హెచ్చించింది నా ప్రేమేట్లరా. పాపినిగా పరిశుద్ధునిగా మార్చింది, హృదయానుసారుడిగా మార్చింది, ఇష్టుడు అని పిలిచినట్లు చేసింది, అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చేసింది దావీదు మీద ఉన్న దేవుని కృప. నోవహు మీద ఉన్న దేవుని కృప కాపాడింది, రక్షించింది, భద్రపరిచింది, క్షేమం ఇచ్చింది, సురక్షితమైన స్థితి ఇచ్చింది. దావీదు మీద ఉన్న దేవుని కృప అతన్ని హెచ్చించి దేవుని హృదయంలోనే స్థానం పొందుకున్నట్టుగా చేసింది. దేవుని హృదయంలో ఇక సింహాసనం మీద కాదు దావీదుకి ఇచ్చింది స్థానం. సౌలేమో సింహాసనం కొరకు పరిగెత్తుతుంటే కృప పొందిన దావీదు ఎక్కడ స్థానం కొరకు పరిగెత్తాడు తెలుసా? దేవుని హృదయ స్థానం. సౌలు దృష్టి అంతా సింహాసనం మీద, దావీదు దృష్టి అంతా దేవుని హృదయ స్థానం కొరకు. అందుకని సౌలు పడిపోయాడు. దేవుని హృదయ స్థానం కొరకు పరిగెత్తుకొని కృపకు అప్పగింపబడిన దావీదు దేవుని హృదయ స్థానాన్ని పొందాడు. మూడవదిగా దేవుని కృప పొందిన ఆ భక్తురాలు, యోగ్యురాలు ఎవరనంటే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. మరియ, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ, లూకాసు సువార్త 1వ అధ్యాయం 28 నుండి 30 వచనాల్లో ఈ మాట రాయబడుతుంది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని రాయబడతారు. పాత నిబంధన గ్రంథంలో నోవహు దేవుని కృప పొందాడు. రెండవదిగా దావీదు కృప పొందాడు. కృప పొందిన మూడవ వ్యక్తి ఎవరనంటే మరియను మనం చూస్తున్నాం. దేవుని వాక్యం రాయబడుతోంది దయా ప్రాప్తురాల అని రాయబడుతోంది. దేవుని యొక్క దయ ప్రాప్తించటం, దేవుని యొక్క దయ అనుగ్రహించబడటమే కృప అంటే. కృప యొక్క నిర్వచనం దయ ప్రాప్తించటం, దయ అనుగ్రహింపబడటం, అన్మెరిటెడ్ ఫేవర్ అని రాయబడుతోంది ఇంగ్లీషులో. దయ ప్రాప్తించింది, దయ అనుగ్రహించబడింది మరియ మీదకు నా ప్రియబిడ్డలారా. అందుకనే మరియ, దేవుని కృప పొందిన మరియ దేవుని చేత ఎన్నుకోబడినది,
దేవుని చేత ఏర్పరచబడినదై లోక రక్షకుని ఈ భూమి మీదకి, ఈ భూమిలోకి అందించుటకు ఒక పాత్రగా వాడబడింది, ఒక సాధనముగా వాడబడగలిగింది. దేవుని కృప మరియ జీవితం మీదకి వచ్చింది. దాని ద్వారా మరియ దేవుని కృప వలన ఏం జరిగింది, ఏ కార్యం మరియ జీవితంలో జరిగిందంటే దేవుని కృప మరియను ఏర్పరచుకుంది. నా ప్రైవేట్లారా, ఏర్పరచుకోవటమే కాదు, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎన్నో లక్షలలో కోట్లలో స్త్రీలుంటే ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు లోకరక్షకుని అందించడానికి అంటే మరియనే ఎన్నుకున్నాడు. ఎందుకంటే మరియను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే మరియ దేవుని వలన కృప పొందింది. దేవుని కృప ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటుంది, ఎన్నుకుంటుంది. ఎన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు గాంచిన వారు ఉన్నా, ఎన్ని లక్షల వేలల్లో ప్రజలున్నా, కృప పొందితే చాలు. నా ప్రియబిడ్డలారా, నువ్వు ఎన్నుకోబడతావు, నువ్వు ఏర్పరచబడతావు అని మరియ జీవితం ఒక మాదిరిగా మనతో మాట్లాడుతోంది, ఒక ఉదాహరణగా మాట్లాడుతోంది. అందుకనే యెహోవా వలన, ఆ దేవుని వలన నీవేం పొందితివని రాయబడతాం చెప్పండి? కృప పొందితివి. అందుకని దేవుని పాత్రగా వాడబడింది. ఏర్పరచబడటం, ఎన్నుకోబడటం ఒక ఎత్తు అయితే, పాత్రగా వాడబడింది. ఏ పాత్రగా వాడబడింది? ఎన్నో గర్భాలు ఉన్నప్పటికీ ఆమె గర్భములో నుండే లోక రక్షకుడు ఈ భూమి మీదకి రావడానికి కృప పొందిన స్త్రీలో నుండి కృపా సత్య సంపన్నుడు వచ్చినాడు. నా ప్రియబిడ్డలారా, కృప పొందిందే కాబట్టి ఆమె గర్భం, కృప పొందిన గర్భమే కాబట్టి ఆమె గర్భములో నుండి కృపా సత్య సంపన్నుడు రాగలిగినాడు. దేవుణ్ణి ఈ లోకానికి అందించే పాత్రగా, ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా మరియ జీవితం మారిపోయింది. దేవుని కృప ఒక వ్యక్తి మీదకి వస్తే నువ్వు దేవుని చేతిలో పాత్రగా మారిపోతావు. నా ప్రియబిడ్డలారా, దేవుని పనిముట్టుగా మారిపోతావు. ఈ రోజున నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో దేవా అని ప్రార్థించేవారు చాలా మంది ఉన్నారు. నిన్ను దేవుడు తప్పకుండా వాడుకుంటే, దేవుడు తప్పకుండా నిన్ను వాడుకునే రోజులున్నాయి. నా ప్రియబిడ్డలారా, అయితే కృప నీ మీదికి రావాలి. కృప నీ మీదికి వచ్చినప్పుడు దేవుని పనిముట్టుగా, దేవుని ప్రశస్తమైన పాత్రగా నువ్వు వాడబడగలుగుతావు. దేవుని పనిముట్టై ఆయన సాధనమై నువ్వు వాడిపోతావు. నిన్ను ఎలా వాడుకోవాలో దేవుడు అలా వాడుకుంటాడు. నా ప్రియబిడ్డలారా, ఆ కృప ఎంత అమూల్యముగా ఆ మరియ జీవితంలోకి వచ్చిందో చూడండి, ఎంత బలమైన పాత్రగా వాడబడిందో చూడండి. ఈ రోజున పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీ గర్భవతి అయితే, ఆనాడు మరియ ఉన్న దినాల్లో రాళ్ళు పెట్టి కొట్టి చంపే దినాలవి. అయినా కానీ మరియ ఆ నిందలని, ఆ అవమానాలను అన్నిటిని ఎదుర్కొని దేవుని కొరకు పాత్రగా ఎలా తయారు చేయబడింది, దేవుని పనిముట్టుగా ఎలా వాడబడగలిగిందంటే ఆమె మీదకి వచ్చిన దేవుని కృప వలన. అందుకనే మరియ ఒక ప్రాముఖ్యమైన మాట ఇలా మాట్లాడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 47వ వచనం, 48, 49 వచనాలు. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, కృప చూపించను అని చెబుతోంది ఇక్కడ. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారట. చూడండి, అన్ని తరముల వారు మరి అనే ధన్యురాలు అని అన్నారు. నా ప్రియబిడ్డలారా, మరియ స్త్రీలలోనే ఆశీర్వదింపబడిన దానం అని పిలువబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనములో మరియను గురించిన మాటలు ఎలిజబెత్ ఇలా చెబుతోంది. ఏమని చెబుతోంది? స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా మరియ మారిపోయింది. నీ గర్భఫలము ఆశీర్వదింపబడు అని రాయబడతాం. ఆశీర్వదింపబడిన స్త్రీగా ఎలా మారిపోయింది మరి అని అంటే, కేవలము ఆమె దేవుని వలన కృప పొందడాన్ని బట్టి. దేవుని వలన కృప పొందితే ఏర్పరచబడతాం, పాత్రగా వాడబడతాం, పనిముట్టుగా వాడబడగలుగుతాం. అంతేకాదు ధన్యురాలుగా మార్చబడతాం, ఆశీర్వదింపబడగలుగుతాం. నా ప్రియబిడ్డలారా, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూస్తే ఈ విధంగా మాట రాయబడతాం. చదవండి ఒకసారి ఇక్కడ. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలేస్తోందట. ఒక స్త్రీ చెబుతోంది, యేసుక్రీస్తు ప్రభు నిన్ను మోసిన గర్భము ధన్యములు అని అంటోంది. ఇక్కడ ధన్యురాలు అని అంటోంది. అన్ని తరముల వారు ఇక మీద నుండి నన్ను ఏమని పిలుస్తారని మరియను చెబుతుందంటే ధన్యురాలు అని అంటారు. అందుకనే మరియ ఎంతో ధన్యురాలు అయిపోయింది, ఎంతో చేసేసింది.
అంటే కృపనే. దేవుని కృప నోవహు మీదకి రావడం వల్ల కాపాడబడగలిగాడు, రక్షింపబడగలిగాడు. 371 రోజులు భూమి మీద జలప్రయం వలన నీరు ఉన్న కాపాడబడగలిగారు, క్షేమంగా ఉండగలిగారు. దావీదు మీదకి వచ్చిన కృప అతన్ని పాపపు బంధకాలను తెంచివేసి పరిశుద్ధునిగా మార్చి దేవునికి హృదయానుసారిగా చేసింది కృప. మరియను ఎన్నుకొని ఏర్పరచుకొని పాత్రగా పనిముట్టుగా మలిచి విధేయురాలుగా సమర్పణ చేసుకొని జీవితాన్నే దేవునికి సమర్పించుకొని దేవునికి ధన్యకరమైన రీతిలో ఆశీర్వదింపబడే రీతిలో తన జీవితాన్ని మార్చుకోగలిగింది దేవుని కృప వలన. అది దేవుని కృపలో ఉన్న దీవెన నా ప్రియబిడ్డలారా. 4వదిగా 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 10వ వచనములో కృప పొందిన 4వ వ్యక్తి ఎవరనంటే అపోస్తలుడైన పౌలు మనకు కనపడతాడు. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నది. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృపయే నా ప్రియబిడ్డలారా. ఈ రోజున దేవుని వాక్యం మనకి పౌలు జీవితంలో ఏం నేర్పుతుందనంటే దేవుని కృప తోడై ఉండేదని మనకు నేర్పుతోంది. దేవుని కృప పౌలు జీవితంలో మనకి ఏం నేర్పుతుందంటే బలహీనతలలో బలమిచ్చేదని నేర్పుతోంది, శ్రమలలో సంతోషించేది అని నేర్పుతోంది. ఆయన శక్తితో నీ జీవితం నింపబడినదై ఉంటుందని పౌలు జీవితం మనకు నేర్పుతోంది. 2వ కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఏమని రాయబడుతోందో మరొక మాట. అందుకు నా కృప నీకు చాలును బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడు. చాలా అందుకని దేవుడు ఇక్కడ పౌలుతో అంటున్నాడు, పౌలా నా కృప నీకు చాలు అంటున్నాడు. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని అంటున్నాడు. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో నాకు అనుగ్రహింపబడిన కృప అని అంటున్నాడు. అక్కడ కృప అనేది అనుగ్రహింపబడుతుంది, పరిమాణం కొలది అది ఇవ్వబడుతుందని వాక్యం రాయబడతాం. కృపను పొందుకున్నాడు, కృపతో నింపబడ్డాడు. ఎలాంటి వాడండి ఈ పౌలు? ఎలాంటి జీవితం ఈ పౌలుది? హానికరుడు, హింసకుడు, దూషకుడు, నరహంతకుడు, భయంకరమైన దేవుని బిడ్డలను హింసించిన వాడు, కష్టపెట్టిన వాడు, చెరసాల్లో వేసి బంధించిన వాడు. ఇలాంటి పౌలుకి ఏం అనుగ్రహింపబడ్డది తెలుసా? దేవుని కృప అనుగ్రహింపబడినది. అందుకని అర్హత లేని వాడిని అరువులుగా మార్చేది, యోగ్యత లేని వాడిని యోగ్యునిగా మార్చేది దేవుని కృప. అనుగ్రహింపబడింది పౌలు మీదకి కృప. పౌలు మీదకి కృప అనుగ్రహింపబడటమే కాదు, కానీ పౌలు ఏమంటాడంటే ప్రయాసపడింది నేను కాదు, అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే అని అంటున్నాడు. ఈరోజున పౌలు అనుభవం మనకు నేర్పుతుంది ఏంటంటే, ఈరోజున చాలా ప్రయాసపడి ఈరోజున మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే కష్టపడి ఏదైనా సాధించి ఏదైనా పొందుకొని నా జ్ఞానం వలన, నా సామర్థ్యత వలన, నా తలాంతుల వలన, నాకున్న బలం వలన సాధించామని అనుకుంటున్నారు. ఒక వ్యక్తి దేవుని కృప లేకపోతే ఏది సాధించలేడు నా ప్రియబిడ్డలారా. 100% ఆఫ్ ఎఫర్ట్స్ లో 100% వినియోగించే పనులలో 99.99% దేవుని కృపే నా ప్రియబిడ్డలారా. 0.1% నువ్వు కష్టపడి దానికే నేనెంతో చేసినామనుకుంటారు ఈ రోజున. కానీ అలా కాదు నా ప్రియబిడ్డలారా. 99.9% దేవుని కృప నీపై ఉండటం వలన ఏదైనా నువ్వు సాధిస్తున్నావు, ఏదైనా నువ్వు పొందుకోగలుగుతున్నావు. ప్రయాసపడింది నేను కాదు. ఎవరంటున్నారంటే నాకు తోడైన కృప. ఎంత ప్రయాస! 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాల్లో ఆయన ప్రయాసని మనం అక్కడ చూస్తాం. 2వ కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 23-27 వచనాలు. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల
యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములు కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడి తిని, గోడ పగిలి శ్రమ పడి తిని, సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, స్వజన వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇక్కడ చెప్పవలసిన అనేకములై ఉన్నాయని అంటున్నాడు. ఇన్ని చేసినాడు పౌలు. ఎక్కడ కూడా ప్రయాసపడింది నేను అని చెప్పట్లే. నా ప్రైవేట్లా ఆ క్రెడిట్ అంతా ఎవరిస్తున్నాడు తెలుసా? ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఆపాదిస్తున్నాడు అని అంటే దేవుని కృపకే చెబుతున్నాడు. ఇంత ప్రయాసపడినా ఏ మాత్రం ఇంత ప్రయాసపడింది నేనే, నా వలనే అని చెప్పట్లే, దేవుని కృప వలనే నేను ఇంత ప్రయాసపడినాను అంటున్నాడు. పౌలు జీవితం బట్టి మనకేం నేర్పుతుందనంటే ఆ దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. నా ప్రేమిట్లారా, పౌలు జీవితం బట్టి మనకేం నేర్పుతుందంటే బలహీనతల యందు శక్తి పరిపూర్ణమగినట్లుగా చేస్తుంది. ఈరోజున ఒక వ్యక్తి జీవితంలో దేవుని శక్తి ఎప్పుడు పరిపూర్ణంగా అయిద్దంటే చాలా మంది 40 days ఫాస్టింగ్ ఉంటాయిద్దండి అని అంటారు, 21 days ఉంటాయిద్దని అంటారు, లేకపోతే ఆ దేవుని మందిరాల్లో పరిశుద్ధాత్మ బలంగా పొందుకున్నప్పుడు అయిద్దని అంటారు. ఇంకెన్నో రకాలుగా శక్తి పరిపూర్ణం అవుతుందని చెప్పేవాళ్ళు చాలా సందర్భాల్లో మనకు కనపడతారు. ఫాస్టింగ్ చేసినప్పుడు, శుద్ధి ఆరాధన బలంగా చేసినప్పుడు, మోకాళ్ళ మీద ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు, ఇవన్నీ శక్తికి పరిపూర్ణంగా చేసేవే. కానీ నిజంగా ఆత్మీయంగా ఒక వ్యక్తి జీవితంలో దేవుని శక్తి అపరితంగా పరిపూర్ణంగా కుమ్మరింపబడేది ఎప్పుడంటే దేవుని కృప పొందినప్పుడు. ఒక వ్యక్తి మీదకి దేవుని కృప వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీదకి దేవుని కృప దిగి వచ్చినప్పుడు ఆ పొందుకున్న శక్తి అన్నిటికంటే ప్రాముఖ్యమైన నా ప్రైవేట్లారా, అది బలహీనతలలో సైతం బలాన్ని పొందించేది, శ్రమలలో సైతం సంతోషించగలిగే స్థితి. బలహీనతలలో కూడా దేవుడు బలమొచ్చే శక్తితో నింపబడగలుగుతారు. శ్రమలో సైతం సంతోషించగలిగి, ఆనందించగలిగి, దేవుని కొరకు బ్రతకగలిగినట్లుగా, దేవుని కొరకు రూపాంతరపరచబడే అనుభవంలోకి కృప మనల్ని నడిపిస్తోంది. కృప మనకి శక్తినిస్తుంది, బలమునిస్తుంది. కృప మనల్ని ధైర్యపరుస్తుంది, కృప మనల్ని బలపరుస్తుంది నా ప్రైవేట్లారా. అందుకని 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒకప్పుడు పౌలు ఇలాగ అనేవాడు. ఏమనేవాడనంటే చదవండి ఒకసారి. పౌలు అనుభవం కృప పొందక ముందు ఎలా ఉండేదనంటే ఇలా ఉండేది. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. మరియు బలహీనతలతోను భయముతోను ఎంతో వణుకుతోను చూడండి, భయముతోను వణుకుతోను బలహీనతతోను ఎంతో మీ యొద్ద ఉండినని అంటున్నాడు. కృప పొందకుందు బలహీనత, భయము, వణుకు ఉండేది నా ప్రేమట్ల. కానీ కృప పొందిన తర్వాత పౌలు అనుభవం పూర్తిగా మార్చబడ్డది. ఇప్పుడు ఆయన అనుభవం ఏ విధంగా మారిందనంటే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. బలపరచువాని అందే సమస్తమును నేను చేయగలగానే చెప్పగలిగే రీతిగా పౌలు జీవితం మార్చబడగలిగింది. పౌలు జీవితం ఆ రీతిగా సిద్ధపరచబడగలిగింది. దేవుని కృపకు ఇంత శక్తి ఉంది నా ప్రైవేట్ల. దేవుని కృప ఏ శ్రమలలో అయినా తట్టుకొని నిన్ను నిలబెట్టగలిగే బలం ఇస్తుంది. శ్రమలలో నీకు ఆదరణ ఇస్తుంది, శ్రమలలో నీకు ధైర్యం ఇస్తుంది. బలహీనతలో సైతం అతిశయించినట్లుగా చేస్తుంది, బలహీనతలో సైతం సంతోషించినట్లుగా చేస్తుంది. ఏది వచ్చినా దాన్ని భరించగలిగినట్లుగా చేస్తుంది. బూత్ టక్కర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చికాగో అనే ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు. ఈ బూత్ టక్కర్ అనే వ్యక్తి మంచి దైవజనుడు. ఈ సాల్వేషన్ ఆర్మీ అనే దానికి అతను గొప్ప సేవకుడు. ఈ బూత్ టక్కర్ తన సందేశాల్లో ఎప్పుడు ఇలా చెప్పేవాడు, ఏది మనకు అవసరం లే, ఆయన కృప ఉంటే చాలు, ఆయన కృప అన్నిటిలో మనకు ముఖ్యం, ఆయన కృపనే ప్రాముఖ్యం, ఆయన కృప ఉంటే చాలు అని చెప్పేవాడట. చెబుతున్నప్పుడు ఆ సందేశాన్ని చికాగో అనే ప్రాంతంలో చెప్పినప్పుడు ఒక వ్యక్తి ఆర్డర్ దగ్గరికి వచ్చాడట. వచ్చి బూట్ టక్కర్తో అన్నాడు, అయ్యా నా కృప మీకు చాలు, నువ్వు కృప ఉంటే చాలు అని అంటున్నావు,
నీకు ఇంకా శ్రమతో కూడిన పూర్తి అనుభవం నీకు రాలే. ఒక భార్య కోల్పోయి, నేను ఈ మధ్యలోనే నా భార్యను కోల్పోయాను. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ఆ భార్య లేకపోవడం వలన నా 3 బిడ్డలు తల్లి కొరకు ఏడుస్తూ దివారాత్రులు కన్నీరు గారుస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితి నీకు ఒకవేళ సంభవిస్తే అప్పుడు చెప్పు, నా కృప నీకు చాలని. అప్పుడు నీ మాటలు విని నేను నిజంగా దేవుని కృప అంత బలమైనది, అంత శక్తివంతమైనది అని నమ్ముతానన్నాడట. బూట్టక్కర్ ఏం మాట్లాడుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. ఏమన్నాడనంటే, బూట్టక్కర్ నా కృప చాలును, ఏ విషయంలోనైనా దేవుని కృప ఉంటే చాలని అన్నాడు. వెంటనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, భార్య చనిపోయిన వ్యక్తి, పిల్లలు అనాథులుగా మిగిలిపోయిన వ్యక్తి వచ్చి ఆ బూట్టక్కర్తో ఒక సవాల్ విసిరి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాతనే బూట్టక్కర్ భార్య చనిపోయినప్పుడు చాలా మంది ఆ సమాధి కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఆ భార్య ఆ సమాధి పెట్టెలో ఉన్నప్పుడు బూట్టక్కర్ ధైర్యంగా నిలబడి, ఒక వ్యక్తి నేను ఒక సందేశం చెప్పినప్పుడు, నా కృప నీకు చాలు, అది ఉంటే చాలని చెప్పినప్పుడు ఒక వ్యక్తి సవాల్ విస్తున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఇక్కడ ఉంటే ఆ వ్యక్తితోనే చెబుతున్నాడు, నా భార్య చనిపోయింది, నా బిడ్డలు ఇప్పుడు అనాథులైపోయారు, అయినా కానీ నేను చెప్తున్నాను ఆయన కృప మనకి చాలును, అది ఉంటే చాలు అని చెబుతున్నాను అనగానే, ఆ గుంపుల మధ్యలో, ఆ జనసమూహం మధ్యలోనే ఆ సవాల్ వేసిన వ్యక్తి ఉన్నాడట. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి బూట్టక్కర్ మీద కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి, మీరు ఈ శ్రమల మధ్యలో కూడా కృప చాలునని చెప్పే వ్యక్తిగా ఇంత అద్భుతమైన అనుభవం కృపకుందని తెలియక నేను చాలా దుర్భాషలాడాను, నన్ను క్షమించండి, ఆ కృప ఉంటే చాలయ్యా, ఆ కృపకి ఈ రోజు నేను అప్పగింపబడతానని అదే గడియలో సవాల్ విసిరిన వ్యక్తి దేవుని కృపకు అప్పగింపబడ్డాడట. దేవుని కృపకు అప్పగింపబడిన వ్యక్తి ఏది వచ్చినా, ఎన్ని జరుగుతున్నా ఆయన కృప ఉంటే చాలు అని అంటాడు. నా ప్రియబిడ్డలారా, పౌలు జీవితం మనకి అంత అద్వితీయమైన అనుభవం నేర్పుతోంది. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. అందుకని పౌలుకి ఒక పేరు ఇవ్వబడింది ఏంటంటే, అందరూ అన్ని రకాల అపోస్తుల్ ఆఫ్ ప్రేయర్, అపోస్తుల్ ఆఫ్ లవ్ అని అందరూ చాలామంది పిలువబడ్డారు. కానీ పౌలుకి ఇవ్వబడిన పేరు ఏంటంటే అపోస్తుల్ ఆఫ్ గ్రేస్. ఆయనకి కృపకు ఆయన అపోస్తులుడు, ప్రార్థనకు అపోస్తులుడు పేతురు, ప్రేమకు అపోస్తులుడు యోహాన్. కానీ అపోస్తుల్ ఆఫ్ గ్రేస్, కృపకు అపోస్తులుడు ఎవరంటే మన అపోస్తులైన పౌలు. దేవుడు అంత కృప పౌలు ఎడల కనపరిచినాడు. దేవుడు అదే కృపతో మనల్ని ఈ దినం నింపునుగాక. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించునుగాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ రోజున మోకరిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించండి. మన మూల వాక్య భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదని దేవుని వాక్యం రాయబడుతోంది. పర్వతాలు సైతం తొలగిపోయిన, మెట్టలు సైతం తత్తరిల్లిన, వాగ్దానం చేస్తున్న ఆయన కృప నీ ఎడల తొలగిపోదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజున పర్వతాలు తొలగిపోయిన పరిస్థితులు నీకున్నాయా? మెట్టలు తత్తరిల్లుతున్న అనుభవంలో నీవు ఉన్నావా? ధైర్యపరచబడు, ప్రోత్సహించబడు, అభయంతో ఉండు. ఎందుకంటే విడువని ఎడబాయని ఆయన కృప నీకు తోడై ఉన్నది. ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపోదు. నా ప్రియబిడ్డలారా, అంత అద్వితీయమైన, అనిర్వచనమైన, అమూల్యమైన కృపతో దేవుడు ఈ రోజున నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే ఆ కృపతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నా ప్రియబిడ్డలారా, ఈరోజు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, మీరున్న స్థలములో నుండి మీ కుటుంబాలతో సైతం ఈ వర్తమానాన్ని విని, ఈ యొక్క సందేశంలో చెప్పబడుతున్న మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నట్టుగా నోవాహు మీదకి వచ్చిన అదే కృప మీపై, మీ కుటుంబం పైకి రాబోతోంది. నా ప్రియబిడ్డలారా, దావీదు మీదకి వచ్చిన అదే శాశ్వత కృప మీ పైకి రాబోతోంది. మరియ మీదకి వచ్చిన కృపతో దేవుడు మిమ్మల్ని కూడా నింపబోతున్నాడు. పౌలు మీదకి వచ్చిన కృపతో ప్రభు మిమ్మల్ని నింపబోతున్నాడు. నా ప్రియబిడ్డలారా, అట్టి అద్వితీయమైన, అనిర్వచనమైన, అమూల్యమైన ఆయన కృపతో మనల్ని నింపి దేవుడే తన మహిమ గల కార్యాలని ఈరోజున తన కృప ద్వారా మన జీవితంలో చెయ్యునుగాక. ప్రతి విశ్వాసి నోటిలో ఉండే మాట దేవుని కృప, ప్రతి క్రైస్తవ భక్తి గీతంలో ఉండే పదము దేవుని కృప, ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన ఊట వర్రము దేవుని కృప. నా ప్రియబిడ్డలారా, అది విలువ చెల్లించలేనిది, అది ఉచితముగా అనుగ్రహింపబడినది. అర్హుడుగా లేని వ్యక్తిని అర్హుడుగా మార్చేది, యోగ్యులుగా లేని వ్యక్తిని యోగ్యులుగా మార్చేది, మలచేది దేవుని కృప. నా ప్రియబిడ్డలారా, ఈరోజు అట్టి కృపతో ప్రభు నింపబోతుండగా ఒక్క ప్రార్థన మీరు చేయగలుగుతారా? ప్రభువా, ఆ కృపతో నన్ను నింపుదేవా, ఆ కృప నాకు కావాలయ్యా, దావీదుకి ఇచ్చినట్టుగా కృప చూపించుదేవా.
నోవాహుకి ఇచ్చినట్టుగా కృప నాపై కుమ్మరించు నాయన. మరియకి ఇవ్వబడ్డట్టుగా నాకును నీ కృప అనుగ్రహించు దేవా. పౌలుకు అనుగ్రహించినట్టుగా ఆ కృప నాకు కూడా అనుగ్రహించు దేవా అన్ను వేడుకుంటుండగానే పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, విడిచిపోని ఆ కృపతో దేవుడు నేను నింపబోతున్నాడు నా ప్రైవేట్ ఇప్పుడే. నువ్వే గడియలో ఎక్కడున్నావు ఈ ప్రార్థనలో ఏకీవిస్తుండగా అద్వితీయమైన, అనిర్వచనమైన, అమూల్యమైన దేవుని కృప మిమ్మల్ని నింపును గాక. ఆ కృపతో జీవితాలు, మీ జీవితాలు, మీ కుటుంబాలు నింపబడును గాక. బలమైన కార్యాలని ఆ కృప ద్వారా దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో జరిగించును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకం మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిరోహణ మీద మాకు దయచేయం. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తేక దృష్టితో తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయమును వాక్యం విన్న మీకును, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ప్రభు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన కృప మీకు తోడై ఉండును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి, షేర్ చేయండి. తప్పకుండా వచ్చే వారం కూడా దేవుని వాక్య సందేశం లైవ్ ద్వారానే మీకు ఇవ్వబడుతోంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.